హాయ్, లెట్స్ మేక్ చికెన్ దమ్ బిర్యానీ. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. చూసారా చికెన్ ఎంత జ్యూసీగా టెండరీగా ఉందో. ఈ అద్దరిపోయే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ వేసుకొని శుభ్రంగా 3 సార్లు కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత బిర్యానీ హండీ తీసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా కూడా వేసి చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే దంచుకున్న ఎలాచీని కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీలో ఎలాచీ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఎలాచీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అరచక్క నిమ్మరసం కూడా వేసుకొని కమ్మని నెయ్యి వేసి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా మ్యారినేషన్ చేసుకునేటప్పుడే మనం మింట్ కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసి మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా వేసుకొని ఈ చికెన్కి బాగా మసాజ్ చేసుకోవాలి, బాగా పట్టాలన్నమాట. ఇలా మ్యారినేషన్ చేసుకున్న చికెన్లోనే చిక్కటి కమ్మటి పెరుగును తీసుకొని 1 కప్పు విస్క్ చేసుకొని ఆ పెరుగును కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి గంట పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని నీళ్లు మరిగించుకునేటప్పుడే హోల్ గరం మసాలా వేసుకొని ఇందులో పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసుకున్నాక సాల్ట్, ఆయిల్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మరుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని 80% కుక్ అయిన తర్వాత ఇందులోని కొంచెం వాటర్ తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక 2 గరిటెలు వేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని కూడా లేయర్స్లా వేసుకొని పైన కమ్మని నెయ్యి వేసి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని సీల్ చేసేసుకొని సిల్వర్ ఫాయిల్తో 40 మినిట్స్ దమ్మిచ్చుకుంటే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే అబ్బిరిపోయింది. చికెన్ చూసారా ఎంత జ్యూసీగా టెండరీగా ఉందో, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ ఇలా ఎంజాయ్ చేయండి. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.